ఇక భూపాలపల్లిలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం కృషి చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భూపాలపల్లి మంచూర్ నగర్లోని పాత కలెక్టరేట్ కూడలిలో ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణకు జిల్లా కలెక్టర్ రాకుల్ శర్మతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ఆవిష్కరించారు. ఇక తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడిగా నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయవేత్తగా ఎంతో పేరు తెచ్చుకున్న బాపూజీ జీవితం భావితరాలకు ఆదర్శమని అన్నారు. పెద్ద సంఖ్యలో ఉండి అధికారికంగా ఈ యొక్క వీరిని ఇక్కడ ఏర్పాటు చేద్దామనే తలంపుతో ఏర్పాటు చేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ రాష్ట్రం అనేక ఉద్యమాలు చేపట్టి అమర నిరాదీక్ష చేపట్టి ఈ రాష్ట్రంలో కేబినెట్ మంత్రిని సున్నప్రాయంగా వదులుకొని రాజీనామా చేసి నాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని ఈ రోజు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు రాజీనామా చేయడం, వారి యొక్క ఆశయాలను అదేవిధంగా వారి యొక్క కోరికను నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రము ఏర్పరిచినందుకు ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ స్టాచ్యూను ఏదైతే ఉద్యమకర్త తెలంగాణ రాష్ట్రకు ఏర్పాటు కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి, పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు, బడుగు బలహీన వర్గాల నుంచి ఒక పద్మశాలి కుటుంబంలో పుట్టి తెలంగాణ రాష్ట్ర సంపద వర్గానికి ఒక ఆదర్శ ప్రాయుడిగా, నిజాయితీగా, అవినీతికి లేకుండా, మచ్చ లేకుండా ఈరోజు మరి వారి యొక్క పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుని స్టాచ్యూ రోజు, జయంతి రోజు మనము స్టాచ్యూ ప్రారంభించుకోవడం, దీనికి సహకరించినటువంటి దాతలు కానీ అదేవిధంగా దీనికి నిర్వాహక కమిటీ